మీరు శ్వేతతో ఉంటున్న పరిస్థితి రాను రాను మరీ మితిమీరుతుంది అని అంటూ ఉంటుంది. ఆ విషయానికి రాజు ఏంటే భార్యలాగా పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని అంటూ ఉంటారు. ఆ మాటలకి మీరు విడాకులిచ్చి విడదీసుకోవాలని చూస్తున్న బంధానికి ఎవరు రెడీగా లేరు. నేనైతే అస్సలు రెడీగా లేను. నేను మీ నుంచి విడిపోను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు ఒకసారిగా విన్న అపర్ణ అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి విడాకుల గురించి మాట్లాడుతున్నారు, ఏంటి రాజు ఏం జరిగింది అంటే, నీకు తెలియదా మమ్మీ, నేను తిన్న నీకు తెలుసు కదా, నేను తిన్న విడిపోవాలనుకుంటున్నానని, నేను ఇతనికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని. నేను మొదటి నుంచి కావ్యని భార్యగా స్వీకరించలేదు, ఇప్పటికీ స్వీకరించను కూడా అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అపర్ణదేవి అయితే ఏమైందిరా, ఎందుకు అంటే, నీకు కూడా ఇష్టం లేదు కదమ్మా ఈ కళావతి అని అంటే, మొన్నటి వరకు అయితే కావ్య నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు కావ్య ఈ దుగ్గరాల వారికి తగినట్లుగా ఉంటుంది. ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, ఆఫీస్ వర్క్ కూడా చూసుకుంటుంది. దుగ్గరాల ఫ్యామిలీకి ఇంతకన్నా తగ్గ కోడలు ఇంకెక్కడి నుంచి వస్తుందిరా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే షాక్ అయ్యి ఏంటి మా అమ్మ కళావతికి అసలు వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు. నువ్వు కావ్యకి విడాకులు ఇస్తానంటే మేము ఎక్కడ సిద్ధంగా లేమురా, నువ్వు ఎలా ఇస్తావో మేము చూస్తామని అంటూ ఉంటుంది అపర్ణ రాజుతో. ఆ మాటలకి రాజు అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి మా అమ్మ పూర్తిగా కళావతికి అసలు వెళ్ళిపోయిందని అంటూ ఉంటాడు. నాకు ఇష్టం లేనిది నేను తన భార్యగా ఎలా అంగీకరిస్తాను అమ్మా అంటే, నేను కోడలుగా అంగీకరించాను కదరా, నువ్వు ఇక భార్యగా అంగీకరించాల్సిందే, అంతకు మించి మరి మార్గం లేదు, నువ్వు కావ్యని భార్యగా అంగీకరించాలి అని అంటూ ఉంటుంది.